కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మేనిఫెస్టోని నమ్మి ప్రజలు ఓటేసి అధికారాన్ని అప్పచెప్పారు. అటువంటి ప్రజలకి ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమైతే చెప్పారో అవి ఎంతవరకు అమలు జరిగినాయి అనేది పూర్తిగా విఫలం చెంది సంతృప్తినిచ్చిన ప్రభుత్వం అని చెప్పి ప్రచారం చేసుకున్న తెలుగుదేశం యొక్క పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం 2 ఏళ్ల పరిపాలనకు ఎన్నుపోటు ప్రజలకి ఎలాంటి ఎన్నుపోటు అంటే తల్లికి వందనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్లో బెడ్ ఉంటే 15,000 ఇస్తున్నారని అంటే అదే చంద్రబాబు నాయుడు గారు అమ్మ మీ ఇంట్లో 3 పిల్లల 1 2 3 5 15 45,000 అమ్మ అని చెప్పాడు. అసలు ఆ తల్లికి వందనం అనేదే లేదు. ఇంకా మరి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే బలహీన వర్గాలు మీకు 50 సంవత్సరాలకి మీకు పెన్షన్ అన్నాడు. ఎక్కడ అమలు జరిపిన దాఖలాలు లేవు. నిరుద్యోగులకైతే ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా మీకు నిరుద్యోగ భృతి అన్నాడు. ఎక్కడ అమలు జరిపింది లేదు. ఆడవాళ్ళ యొక్క బలహీనమైనటువంటి గ్యాస్ను పట్టుకొని మరొకసారి సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పి 2 సంవత్సరాలకు 6 సిలిండర్లు ఇవ్వాలి. 1 సిలిండర్ ఇచ్చి అమ్మ గ్యాస్ని పూర్తిగా సంతృప్తిగా అమలు జరిపాను. ఇలాంటి మోసపూరితమైనటువంటి ఇంకా రైతులను అయితే ఇంక చెప్పక్కర్లేదు. రైతు సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాక ఈయన ఇవ్వాల్సినటువంటి 40,000 20 40,000 ఇవ్వాలి. ఎక్కడ అమలు జరిపినటువంటిది లేదు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మోసపూరితంగా 2 సంవత్సరాలు ఎన్నిపోటు పొడిచిన సందర్భంలో ఈ యొక్క ఎన్నిపోటు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజల యొక్క బలహీనత అమాయకత్వాన్ని చూసుకుంటే మీరు మరలా మోసపోవద్దని చెప్పి ఏదైనా నాయకుడు అంటే ఎలా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టోని ఒక భగవద్గీత బైబిలు ఖురాన్ అని ఒక గొప్ప గ్రంథాలుగా తన మేనిఫెస్టోని తీసుకున్నాడు. ఆయన ఎక్కడైనా అమలు జరపకపోతే నేను దైవద్రోహం చేసినని చెప్పగలిగిన నాయకుడు ఆయన. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయితే మేనిఫెస్టోలో చెప్పినవి అమలు జరపలేదు. అసలు ఇంత మోసపూరితమైనటువంటి నాయకుడిని ప్రజల్లోకి 2 ఏళ్ల పరిపాలన వెన్నుపోటు ద్వారా ప్రజలు మీరు మోసపోయారని చెప్పి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ఈరోజు మేము తలపెట్టినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేసుకుంటాం. రైతుల నాయకులందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు మనం వెన్నుపోటుకు 2 ఏళ్ళని కార్యక్రమాన్ని చేపట్టాం. అంటే అరిచేతిలో వైకుంఠం చూపించి అందరికీ నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఆయన ఇస్తున్నది ఒక్క పెన్షన్ తప్ప మనం ఇచ్చిన పథకాలు ఏది ఒకటి కూడా అమలు జరపల. ప్రజలంతా కూడా ఆశాజీవులు. ఆయన అరిచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకెళ్ళిపోతాను. ఎవరిదే బాబు? ఆయన వివేక హత్య కేసులో హత్య జరిగినప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? నువ్వే. ఎందుకు దర్యాప్తు చేయలేదు? అంటే నువ్వు ఎదుటి వాళ్ళని దూషించడానికి ఒక ఆయుధంగా ఉపయోగించుకోవడానికి చూస్తున్నావు తప్ప నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన హత్యలో నువ్వెందుకు స్పందించలేదు? అది నీ తప్పు. అది నువ్వు ఎప్పుడు కూడా గొడ్డల పార్టీ అనుకో. గొడ్డలి పరశురాముడి దగ్గర కూడా ఉంది. పరశురాముడు ఇలాంటి దుర్మార్గులందరినీ కూడా వెతికాడు. అలాంటి పరశురాముడే మా జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా నీకు ఆయన చేతిలోనే ఈ గొడ్డలతోనే మీ పార్టీకి శిరచ్ఛేదం జరుగుతుందని చెప్పి గట్టిగా చెప్తున్నాను. వెన్నుపోటు నీకు అలవాటైపోయింది. నువ్వు కాంగ్రెస్కి వెన్నుపోటు పడితే తెలుగుదేశంలోకి వచ్చావు. తెలుగుదేశంలో మీ మామగారికి వెన్నుపోటు పడిచావు, మీ బావమరిదికి వెన్నుపోటు పడిచావు హరికృష్ణకి. అలాగే అదేవిధంగా మీ తోడళ్ళకి వెన్నుపోటు పడిచావు. ఈ వెన్నుపోటు అనేది నీ నరాల్లో జీర్ణించిపోయింది. మేము ఇప్పటి నుంచి నిన్ను వెన్నుపోటు తెలుగుదేశం పార్టీ నేతగానే గుర్తిస్తాం. అసలు తెలుగుదేశం పార్టీ అనేది రామారావు గారితో అయిపోయింది. ఇప్పుడున్నది నీ చేతిలో ఉన్నది వెన్నుపోటు తెలుగుదేశం పార్టీ. ఇక నుంచి మేమంతా కూడా వెన్నుపోటు తెలుగుదేశం పార్టీ నేతగా నిన్ను గుర్తిస్తున్నాం. నీకు రానున్న రోజుల్లో నీకు పరాభవం తప్పదని చెప్పి హెచ్చరిస్తూ సర్వే జనాసుకుల భవంతు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలం గడిచింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే ఈ వాగ్దానాలకు ఒత్తాస పలికిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా నోరు మెదపరు. ఈయన రాజకీయం ఎలాగుంటుందయ్యా అంటే ఎంతసేపు వైఎస్ఆర్సీపీ మీద రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు పది ఆడడం తప్ప ఈయనకు వాగ్దానాలు అమలు చేయండి అని చంద్రబాబు నాయుడు గారిని అడిగే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇయర్లో 2026లో బెస్ట్ కామెడీ అవార్డు ఎవరికైనా ఇవ్వాలంటే మన రాష్ట్ర హోంమంత్రి గారికి ఇవ్వాలి ఈ సంవత్సరం. ఎందుకయ్యా అంటే ఉద్యోగాలంట యువత కోసం ఎదురు చూస్తున్నాయంట. గతంలో అంట ఉద్యోగాల కోసం యువత ఎదురు చూసేవారు, కానీ ఉద్యోగాల కోసం
ఉద్యోగులు ఎదురు చూస్తున్నాయని చెప్పేసి అంత ఇది ఎంత కామెడీ అంటే అన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఆమె హోంశాఖలో ఉండి కూడా ఇంత బ్రహ్మాండంగా కామెడీ పండిస్తుందంటే ఆస్కార్ అవార్డు కూడా వెళ్ళిపోవచ్చు హోంశాఖ మంత్రి గారు. అదే రకంగా ఈరోజు ప్రతి వాగ్దానం కూడా తుంగలకు తొక్కిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ రోజు పెన్షన్ 67 లక్షల మంది నుండి 5 లక్షల కోత దించేశారు. కొత్త పెన్షన్ అనేది కొంత పెన్షన్ పెట్టలేదు 2 ఇయర్స్ కాలంలో. ఉన్న పెన్షన్లో 5 లక్షలు ఏరేశారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా జగన్ గారు ఉన్నప్పుడే బాగుండేది. ఈరోజు కూటమి పాలన వచ్చిన తర్వాత ఏం బాగుంది, అన్నీ కూడా అధిక ధరలో పెట్రోల్ రేట్లు పెరిగిపోయిన సామాన్యుడు బ్రతకలేని పొజిషను. ఈరోజు 2 ఏళ్ళు ఎన్నుపోటు ఎవరికి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు, ప్రజలకి, దిగువ మధ్య తరగతి ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పురుషుని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ కూటమి పరిపాలన అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే సమరగీతం పాడతాకి జనాలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఈ గడిచిన 2 సంవత్సరాల కాల పరిమితిలో ఇస్తానన్న చెప్పిన హామీలు ఏమీ కూడా నెరవేర్చలేదు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. మహిళలకి 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి మోసం చేశారు. అలాగే వాలంటీర్లు చాలా తక్కువ శాలరీకాలు కష్టపడి చేసిన పనులని తొలగించారు. రేషన్ వెహికల్ని తీసేశారు. మరి నిరుద్యోగులకు భృతి అనేసి 3,000 చెప్పిన ఇస్తానని చెప్పారు, అది కూడా లేదు. ప్రస్తుత కాల పరిమితిలో 2 సంవత్సరాలు ఈయన వచ్చిన టైంలోనే నిత్యావసర సరుకులు అసలు ఎవరు కూడా తినలేని అంత ఇదిగా రేట్లు అనేవి పెంచేశారు. ప్రతి విషయంలో కూడా